ఉక్రెయిన్ యుద్ధభూమి నుండి వాషింగ్టన్ అధికార కారిడార్ల వరకు మే 2016 అనేక ముఖ్యమైన సంఘటనలకు వేదికగా నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్లలో పురాతన సంప్రదాయాలు ఆధునిక ఆందోళనలను ఎదుర్కొన్న తీరు ప్రపంచం వీక్షించింది. అదే సమయంలో సాంకేతిక పురోగతి మానవ చాతుర్యానికి సరిహద్దులను అధిగమించింది. ఈ నెలలో మన ప్రపంచాన్ని రూపొందించిన 10 ముఖ్యమైన వార్తలను మనం ఈరోజు పరిశీలిద్దాం. సంఘర్షణ మరియు ఉత్సవం, ఆవిష్కరణ మరియు అనిశ్చితి మన ప్రపంచ సమాజం యొక్క పరస్పర అనుసంధానాన్ని గుర్తు చేసే కథలు ఇవి. ఉక్రెయిన్లో యుద్ధం ప్రపంచ వ్యవహారాలపై తీర్పు నీడును కొనసాగిస్తోంది. మేలో ఉక్రెయిన్ దళాలు తూర్పు డాన్బాస్ ప్రాంతంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. రష్యా మద్దతు ఉన్న ఆటోనోమియావాదుల ఆధీనంలో ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసి ఉన్నాయి. ఈ విజయాలు ముఖ్యమైనవి అయినప్పటికీ రెండు వైపులా భారీ ప్రాణనష్టంతో వచ్చాయి. యుద్ధ రంగంలో తీవ్రతరం పెరగడంతో పాశ్చాత్య దేశాలు యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి మరియు సంఘర్షణ మరింత నియంత్రణ కోల్పోకుండా నిరోధించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను పునరుద్ధరించాయి. ఈ నెలలో అమెరికా ఆర్థిక విపత్తు అంచున నిలిచింది. శాసనసభ్యులు రుమన్ పరిమితిని పెంచడానికి గట్టిగా ప్రయత్నించారు. రుమన్ పరిమితిని పెంచడానికి గడువు సమీపిస్తోంది. స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు. ప్రపంచ మార్కెట్ల ద్వారా షాక్ వేవ్లను పంపగల సంభావ్య డిఫాల్ట్ కు భయాలు పెరిగాయి. రాజకీయ ప్రతిష్టంభన అమెరికా ప్రభుత్వమనుని లోతైన పార్టీ విజనలను హైలైట్ చేసింది. డెమోక్రాట్లు మరియు రిపబ్లికన్లు ఇద్దరు ఒకరినొకరు నిర్లక్ష్యంగా ప్రమాదకరమైన అంచున నిలబెట్టారని ఆరోపించారు. ప్రపంచ సంఘటనల హల్లకల్లోలం మధ్య యునైటెడ్ కింగ్డమ్ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తించడానికి విరామం తీసుకుంది. కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం శతాబ్దాల నాటి సంప్రదాయంలో మునిగిపోయిన నివేదిక యూకే అంతటా మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది. ఈ సందర్భం యొక్క వైభవాన్ని మరియు చిహ్నాన్ని చూడటానికి ఈగర్నెస్ ఉలుగా ఉన్నారు. పట్టాభిషేకం జాతీయ గుర్తింపు యొక్క ఉత్సవంగా పనిచేసినప్పటికీ వేగంగా మారుతున్న ప్రపంచంలో బ్రిటిష్ రాచరికం ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఇది నొక్కి చెప్పింది. సుడాన్ సాయుధ దళాలు మరియు పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య పోరాటం తీవ్రమెందుకు మేలో సుడాన్లో మానవతా సంక్షోభం తీవ్రతరం అయింది. ఏప్రిల్లో చెలరేగిన ఈ సంఘర్షణ వందల వేల మంది ప్రజలను నిరాశ్రయులను చేసింది. ఆహారం, నీరు మరియు వైద్య సంరక్షణ లేక వదిలివేసింది. అంతర్జాతీయ సంస్థలు కొనసాగుతున్న హింస్ మధ్య సహాయం అందించడానికి కష్టపడుతున్నాయి. దీనివల్ల మానవతా విపత్తు ముంచుకొస్తుందనే ఆందోళనలు తలెత్తుతున్నాయి. కృత్రిమ మేధస్సు దాని వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తున్నందున యూరోపియన్ యూనియన్ ఈ టెక్నాలజీ పరివర్తన సాంకేతికతను నియంత్రించడానికి ఒక ముఖ్యమైన దశను తీసుకుంది. AI యొక్క నైతిక మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధిని నిర్ధారించడానికి EU సంఘ నిబంధనలను ప్రతిపాదించింది. సంభావ్య పక్షపాతాలు, దుర్వినియోగం మరియు గోప్యతకు ముప్పుల గురించి ఆందోళనలు తీర్చింది. ఈ నిబంధనలు అమలు చేయబడితే AI పాలనకు ప్రపంచ ఉదాహరణను ఏర్పరచగలవు. ఈ వృద్ధి చెందుతున్న రంగం యొక్క భవిష్యత్తును రూపొందిస్తాయి. స్పేస్ ఎక్స్ తన స్టార్షిప్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించడంతో అంతరిక్ష అన్వేషణలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. భవిష్యత్తులో అంగారక గ్రహం మరియు దాని పేర మిషన్ల కోసం రూపొందించబడిన స్టార్షిప్ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. అపూర్వమైన పేలోడ్ సామర్థ్యం మరియు పునర్వినియోగాన్ని కలిగి ఉంది. విజయవంతమైన ప్రయోగం అంతరిక్ష ఉత్సాహాన్ని రేకెత్తించింది మరియు మానవ అంతరిక్ష ఉడాన్ యొక్క సరిహద్దులను నెట్టడంలో ప్రైవేట్ కంపెనీల యొక్క మహత్వాకాంక్షి లక్ష్యాలను నొక్కి చెప్పింది. ఒక ముఖ్యమైన పరిణామంలో COVID-19 ఇకపై ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కలిగి ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కేసుల సంఖ్య తగ్గడం మరియు ప్రపంచవ్యాప్తంగా రోగనిరోధక శక్తి పెరగడం ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం మహమ్మారిలో ఒక సింబాలిక్ మోడ్ను సూచిస్తుంది. అయినప్పటికీ COVID-19 ప్రజారోగ్య ముప్పుగానే ఉందని WHO నొక్కి చెప్పింది. నిరంతర అప్రమత్తత మరియు దీర్ఘకాలిక నిర్వహణ వ్యూహాలలో పెట్టుబడిని కోరింది. యాపిల్ తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజన్ ప్రో హెడ్సెట్ ను ఆవిష్కరించింది. టెక్ దిగ్గజం మిశ్రమ వాస్తవికత ప్రపంచంలోకి ప్రవేశించింది. విజన్ ప్రో దాని రకంలోని హెడ్సెట్ లో ఇప్పటి వరకు కనిపించిన అత్యధిక రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది. వర్చువల్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఇమర్సివ్ అనుభవాలను హామీ ఇస్తుంది. మేలో ఒక శక్తివంతమైన జియోమాగ్నెటిక్ తుఫాను రాత్రి ఆకాశాన్ని వెలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకాశ వీక్షకులకు అద్భుతమైన హరోర ప్రదర్శనలను అందించింది.
సార్, కార్యకలాపాల పెరుగుదల వల్ల సంభవించిన ఈ తుఫాను వాటి సాధారణ అక్షాంశాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో కనిపించే శక్తివంతమైన అరోరాస్కు దారితీసింది. ఈ సమటన్ మన గ్రహం మరియు సూర్యుని యొక్క పరస్పర అనుసంధానాన్ని మరియు సహజ దృగ్విషయం యొక్క విస్మయం కలిగించే శక్తిని గుర్తు చేసింది. టర్కీ మేలో కీలకమైన ఎన్నికలను నిర్వహించింది. దీని ఫలితం దేశీయ మరియు విదేశాంగ విధానాలకు ముఖ్యమైన చిక్కులను కలిగి ఉంది. ఆర్థిక అనిశ్చితి మరియు రాజకీయ దరువిగా నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. వారి దేశాన్ని యొక్క భవిష్యత్తు దిశ గురించి ఒట్లు కప్నమన ఎంపికను ఎదుర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ఈ ప్రాంతం అంతా పర్ రిపర్కషన్స్ ఇత్వాన్ని కలిగి ఉంటాయి. ప్రపంచ వ్యవహారాలలో టర్కీ పాత్రను రూపొందిస్తాయి. మే 2023 సంవత్సరాలను మనం తిరిగి చూసుకున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా ఉంది. ప్రపంచం అస్థిర స్థితిలోనే ఉంది. ఉక్రెయిన్ మరియు సుడాన్లో కొనసాగుతున్న సంఘర్షణల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఎదుర్కొంటున్న రాజకీయ మరియు ఆర్థిక సవాళ్ల వరకు అనిశ్చితి మన కాలాను నిర్వచించడం కొనసాగిస్తుంది. అయినప్పటికీ అల్లకల్లోలం మధ్య ఆచి యొక్క ప్రోబ్లిస్కి ఉన్నాయి. మానవ చాతుర్యానికి సరిహద్దులను నెట్టే సాంకేతిక పురోక్తి సమస్యలను పరిష్కరించడానికి లక్ష్యంగా ఉన్న దప్త్య ప్రయత్నాలు మరియు మన గ్రహం యొక్క భవిష్యత్తుకు మన ఉమ్మడి బాధ్యత గురించి పెరుగుతున్న అవగాహన